సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో రాజంపేట టీడీపీ అభ్యర్థిగా సుగవాసి పోటీ చేశారు. కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు సుగవాసి దూరంగా ఉంటున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? అంటే ఏదైతే ఈ రోజు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కూడా టీడీపీ పార్టీకి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఆ లేఖను కూడా చంద్రబాబు నాయుడు కూడా పంపించడం జరిగింది. ప్రజల సూచనలు సలహాల మేరకు తాను ఈ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా క్లియర్ గా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే గత ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో కూడా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కూడా ఆయన బరిలో నిలిచారు. అయితే ఓటమి అనంతరం కూడా దాదాపు ఏడాది నుంచి కూడా ఆయన పార్టీకి అంటిముట్టినట్టున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా దూరంగా ఉంటూనే ప్రస్తుతం ఆయన అవలంబిస్తున్న తీరు కూడా ప్రస్తుతం అధిష్టానం కూడా తలనొప్పిగా మారినటువంటి వ్యవహారంగా ఉంది. అయితే గతంలో ఆయన రాజంపేట ఎంపీ స్థానానికి కూడా ప్రస్తుతం బరిలో ఉంటారు అని చంద్రబాబు నాయుడు అటు నారా లోకేష్ కూడా బలమైన హామీ ఇవ్వడంతో ఆ దిశలో కూడా ప్రస్తుతం పార్లమెంటు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లోనే అన్ని నియోజకవర్గాలు కూడా కలిగి తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతూ పట్టు సాధించారు. అయితే చివరి నిమిషంలో ఏదైతే కూటమి పార్టీల సమీకరణాల నేపథ్యంలో నల్లరి కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట ఎంపీ స్థానం కూడా వెళ్లడంతో ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రస్తుతం బరిలో నిలిచారు. అయితే ఓటమి అనంతరం కూడా గత కొంతకాలంగా దూరం పడుతూ వస్తున్నారు. చాలా అయితే ఇన్ఛార్జ్ గా ఏదైతే ఓడిపోయిన అభ్యర్థిని కూడా ఆయన రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా కూడా కొనసాగించే ఆనవాయితీని కూడా ప్రస్తుతం సుగవాసి సుబ్రహ్మణ్యం కూడా ఆయనకు దక్కలేదని చెప్పవచ్చు. వర్గ విభేదాలు కావచ్చు, లేదంటే అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఆధిపత్యంలో భాగంగా ప్రస్తుతం సుగవాసి సుబ్రహ్మణ్యం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో ఆయన ఏదైతే తండ్రి పాల్గొంటాడు ఉన్నాడో ఆయన కూడా చాలా అనారోగ్యంతో కూడా మరణించడం జరిగింది. అయితే టీడీపీ పార్టీ అధిష్టానం నుంచి కూడా అటు చంద్రబాబు గాని లేదంటే నారా లోకేష్ కూడా రాయచోటికి వచ్చి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారని చెప్పి అందరూ కూడా కార్యకర్తలు ఆయన పాల్గొనరాడు అనుచర వర్గం కూడా భావించారు. అయితే ఎటువంటి నిర్ణయాలు కూడా ఎటువంటి అధిష్టానం నుంచి కూడా ఎవరు రాకపోగా ప్రస్తుతం కుటుంబంలో ఒక పెద్దగా ఉన్నటువంటి పాల్గొనరాడు మరణంతో ప్రస్తుతం పార్టీ దూరంగా పెట్టిందని కూడా సంకేతాలు కూడా వచ్చాయి అని చెప్పి ప్రస్తుతం వరుస క్రమంలో కూడా ఒక పక్క అనుచర వర్గంతో అలాగే రాయచోటి నియోజకవర్గ అభిమానులతో కూడా వరుస సుగవాసి కుటుంబ సభ్యులు కూడా పలు విధాలుగా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు సుగవాసి సుబ్రహ్మణ్యం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కొంత పార్టీ ఏదైతే కూటమి పార్టీ చాలా దిగ్విజయంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని ఏపీ ప్రభుత్వంలో కుటుంబ ప్రభుత్వం కూడా ఏర్పడి దాదాపు ఏడాది పూర్తి చేసుకుంది. ఏడాది కాలంలో కూడా ప్రస్తుతం తొలి రాజీనామా చేసిన వ్యక్తిగా సుబ్రహ్మణ్యం పేరు కూడా ఎక్కిందని చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా ఆయన ఎంత టీడీపీలో పార్టీలో రాజంపేట నియోజకవర్గంలో ముందుకు పోవాలన్నప్పటికీ కూడా దాదాపు స్థానికంగా ఉండే ముఖ్య నేతలు కానీ కాయలగుర్ర సుబ్రహ్మణ్యం కూడా సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఆయన ఉండి కూడా వేస్ట్ అనే చివరికి భావిస్తూనే ఈ టీడీపీ పార్టీకి కూడా సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పాల్గొండ ఇద్దరు కొడుకులు ఉన్నారు. సుబ్రహ్మణ్యం కాగా రెండో ప్రసాద్ బాబు ప్రసాద్ బాబు కూడా టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే సుబ్రహ్మణ్యం ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? మరో కుటుంబంలోనే టీడీపీ పార్టీకి కూడా చాలా గత కొంతకాలంగా కూడా కొన్ని ఏళ్లకు కూడా పట్టు సాధించినటువంటి రాయచోటిలో సుగవాసి కుటుంబం ఎందుకు దూరం పడుతుందని కూడా పలు ప్రశ్నలకు కూడా సమాధానంలో చిక్కడం లేదు. అయితే ప్రస్తుతం రాయచోటి నియోజకవర్గానికి చెందినటువంటి ఈ పాల్గొండ కుటుంబ సభ్యుల్లో దాదాపు సుబ్రహ్మణ్యం ఈ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం పట్ల కూడా అభిమానులు కానీ లేదంటే టీడీపీ కొంత కూడా చాలా రెస్పాన్స్ చెప్తుంది. మరి పూర్తి విషయాలు కూడా సుబ్రహ్మణ్యమే మీడియా ముఖ్యంగా తెలియజేస్తే బాగుంటుందని కూడా చెప్తూ వస్తుంది. Thank you for updates, Srinivas.